హాయ్ గాయ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టె కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. నేను మమ్మీ ఇప్పుడు 3 స్పెషల్స్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ముందైతే నీట్గా కడుక్కున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత వేడైన ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంటే చికెన్ పికిల్ లాగా కాకుండా మనం మసాలా హోల్ బిర్యానీ మసాలా వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ లైట్గా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన చికెన్లోకి మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత పసుపు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. ఫ్రై అవుతున్న చికెన్లోకి మనం పసుపు వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అలానే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం క్రిస్పీగా రావాలి. క్రిస్పీగా రావడానికి ముందుగా కొంచెం ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి దానికి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్లోకి కొద్దిగా పసుపు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన చికెన్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే కొంచెం చికెన్ ముక్క అనేది ఉడుకుతుంది. ఇప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోయింది చికెన్. ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్, ఆ తర్వాత దంచుకున్న మసాలా ఒక స్పూన్ అంతా వేసుకొని తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే పూర్తిగా అయిపోయింది. ఒక 2 మినిట్స్ మాత్రం అలాగే ఉంచేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ జొన్న రొట్టె చేస్తుంది. ఎంత పెద్దగా చేస్తుందో చూడండి. ఇప్పుడు మా మమ్మీ ఎంత పెద్దగా చేసిందో జొన్న రొట్టె చూసారా? అమేజింగ్. జొన్న రొట్టె ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం.